మన్మథలీలా అమ్మయ్య అమ్మయ్య కలిసెనులేరా వయసు వయసు కసి తీరా అందిబ్బు అందిబ్బు అడిగినదంతా అదిరిపోబు నిదరంతా నిదురకు కాదిగి వేళ ఓలే ఇది ఒక మన్మథలీలా వయసు కసి తీరా అందివ్వు అందివ్వు అడిగినదంతా అదిరిపోవు నిదరంతా మగపురుగని నన్ను కసిరావు అలుసుగా వెలుసుగా ఇన్నాళ్ళు నీ పౌరుషాలు దాసోహమన్నాయి చాలు ఈనాడు నీ ఆడతనము చూసింది నా ఖండ బలము అమ్మయ్య అమ్మయ్య వలపుల వాన కురిసి తడిసి లోన నిదురకు కాదిగి వేళ ఓలే ఇది ఒక మన్మథలీలా గుబులు సడలితే పసలేదు కుదరదు దొరకదు పొగరులు అణిగితే రుచి లేదు నడవకు రంగకు ఘాటైన నా బ్రహ్మచర్యం చాటింది నీ మీద శౌర్యం కోరెత్తు పర్వాల వేగం కోరింది కోగిళ్ళ భోగం అమ్మయ్య అమ్మయ్య ఇది కలయేనా అసలు కొసలు జరిగేనా నిదురకు కాదిగి వేళ ఓలే ఇది ఒక మన్మథలీలా అమ్మయ్య అమ్మయ్య కలిసెనులేరా వయసు వయసు కసి తీరా
అందివ్వు అందివ్వు అడిగినదంతా అదిరిపోవు నిదరంతా. సుందరం చూస్తే పెళ్ళొద్దంటున్నాడు, రాజీ చూస్తే పెళ్లికి రాజీ పడినట్టుంది. నా బుర్రలో చూస్తే ఐడియాలు రేసుగుర్రాలా పరిగెడుతున్నాయి. ఏ ఐడియా సూట్ అవుతుందో ఐడియా రావడం లేదు. ఒకసారి నేను కూడా ఇలాగే అటు చూస్తే పట్టు చీరలు, ఇటు చూస్తే ఫ్యాన్సీ చీరలు, ఏవి కొనుక్కోవాలో తెలుసుకోలేకపోయాను. నో ప్రాబ్లం, సుందరం సెంటిమెంట్ అర్థమైంది. వాళ్ళ అన్నని వదిన్ని వెనక్కి పిలిపించి మేనేజ్ చేయొచ్చు. సుందరంతో పెద్ద ప్రాబ్లం లేదు. అంటే వాషబుల్ శారీ లాంటి వాడు అన్నమాట. చూడు, భర్త తాపుడు చీర లాంటి వాడు. చీటికి మాటికి ఇలా చీర భాషలో ఉతికేస్తే చిరిగిపోతాడు. అప్పుడు నీ జీవితం శారీ లేని బ్లౌజ్ అయిపోతుంది. అబ్బా, మన పెళ్ళయ్యాక మీరు మాట్లాడిన ముద్దు మాట ఇదొక్కటే. రాజీ తప్పుదో పట్టించే నవలేదైనా చదివిందో, లేక ఆవిడ స్వభావమే అంతో గాని మొగాళ్ళంటే ఓ జుగుప్స్ డెవలప్ చేసుకుంది. అవును, మొగాళ్ళని ద్వేషిస్తోంది కానీ వీరభద్రని ఎందుకు ద్వేషించడం లేదు? అతన్ని ఎందుకు ద్వేషిస్తుంది పాపం? అతను ఒక వెలిసిపోయిన చీర లాంటి వాడు. వెలిసిపోయిన అంటే